సందర్భంగా వేములవాడ రాజరాజేంద్ర స్వామి గారు కలెక్టర్ గారు కానీ అలా ఐపీఎస్ గారు కూడా వచ్చారు. వారిని అడిగి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి వచ్చి భక్తులకు ఎలాంటి అవకాశాలు కల్పించే అవకాశాలు వారి మాట తెలుసు. చెప్పండి సార్, 8 తారీఖు నాడు మార్చి 8 తారీఖు ఉండగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి ఏర్పాటు చేస్తారు? శివరాత్రి అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అండ్ దానికోసం అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో మొత్తం అరేంజ్మెంట్స్ ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్కింగ్ నుంచి క్యూ లైన్ మేనేజ్మెంట్, టాయిలెట్ శానిటేషన్ మేనేజ్మెంట్ అండ్ గతం కన్నా ఎక్కువగా అదనపుగా 60 టాయిలెట్లు పెంచడం, అలానే క్యూ లైన్లో ఎవ్రీ 100 మీటర్స్కి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేయడం అండ్ పార్కింగ్ పరంగా కూడా బ్యారికేడింగ్ అండ్ ఆల్ రివ్యూ చేయడం జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మే హెల్ప్ డెస్క్లు, పోలీస్ అండ్ అలానే రెగ్యులర్ హెల్ప్ డెస్క్లు కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల ద్వారా 24/7 నిఘా ఉంచడం, వీటన్నిటి గురించి అలానే షిఫ్ట్ వారీగా లొకేషన్ వారీగా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ డ్యూటీ వేయడం, వీటి గురించి రివ్యూ చేసుకొని ఒక భక్తుడికి మినిమం ఫెసిలిటీ, బేసిక్ ఫెసిలిటీస్ అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎన్ని రోజులు ఏర్పాట్లు ఉంటాయి సార్? ఇది ఫెస్టివల్ డ్యూరింగ్ బిఫోర్ నుంచే ఉంటుంది, 6th నుంచే ఉంటుంది, till 9th and 10th ఎవ్రీడే ఉంటుంది. శివభక్తులకు కావచ్చు, ఎందుకంటే శివమాలలు వేసేవాళ్ళు, సామాన్య దర్శకులు వచ్చేటటువంటి వాళ్ళు, అలాగే వీఐపీ దర్శనాలు ఉంటాయి, ఎలా ఏర్పాటు చేస్తారు అవన్నీ? వారు ఎవరికి ఇబ్బంది కలగకుండా వీఐపీ దర్శనాల వల్ల దర్శనాలకి ఇబ్బంది కలగకుండానే సెపరేట్ లైన్స్ ప్లాన్ చేయడం జరుగుతుంది. వికలాంగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి అండ్ వారికి బేబీ ఫీడింగ్ రూమ్స్, ప్రెగ్నెంట్ ఎవరైతే రీసెంట్లీ డెలివరీ అయిన వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే వీల్ చైర్స్ పెట్టి హెల్పర్స్ని కూడా, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిబ్బందిని కూడా ఇక్కడ స్పెసిఫికలీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా ఫిజికలీ డిసేబుల్డ్ ఉండి నడవలేని వారికి కూడా సెపరేట్ స్టాఫ్ని కూడా విత్ వీల్ చైర్స్ అండ్ ఆల్ ఫెసిలిటీ క్యాంప్స్ కూడా దానికోసం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటర్ కొరత ఎక్కువ ఉంది వేములవాడలో, మరి ఎలాగైనా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళని కూడా ఏమైనా పిలిచి ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఎక్కడ కడితే అక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ స్వచ్ఛంద ఎన్జిఓస్ ఎవ్రీబడి విల్ కోఆర్డినేట్. జాగా కూడా డ్రింకింగ్ వాటర్ పాయింట్లు ఇదే కాంప్లెక్స్లో 26 పాయింట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ సార్, చెప్పండి సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాటు మనం పోలీస్ సైడ్ నుండి మనం అన్నీ ఏర్పాటు చేశాము. దాదాపు 1500 ఫోర్స్ వాడతాము. మన డ్యూటీలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, నెక్స్ట్ క్యూ లైన్ మేనేజ్మెంట్, పార్కింగ్, ఇది అన్నీ చూసుకుంటున్నాము. మే ఐ హెల్ప్ యువర్ కౌంటర్ పోలీస్ కంట్రోల్ రూమ్ లాగా పెడుతున్నాము. సీసీటీవీస్ దాదాపు 200 సీసీటీవీస్ దాదాపు పెడుతున్నాము. అదే దానిలో కూడా మానిటరింగ్ జరుగుతుంది, కంట్రోల్ రూమ్ ఏర్పాటు అవుతుంది, అన్ని డిపార్ట్మెంట్ కలిపి అది మానిటర్ చేస్తారు. ఈ భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ దర్శనం చేయాలి, అది మనం దానికోసం మనం అందరు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. మన జరిగినట్టు సమ్మక్క సారకలో కూడా ఎక్కువ మంది తప్పిపోవడం పిల్లలు కూడా జరిగింది, తర్వాత కూడా దొరకడం జరిగింది, కొంతమంది మిస్ అయ్యారు. అలాంటి ఏర్పాట్లు త్వరగా చేసేటట్టుంటుందా? ఇక్కడ కూడా మనం మే ఐ హెల్ప్ యువర్ కౌంటర్ పెడతాము. దానికి ముందు మొత్తం అవగాహన ఇస్తాము, చైతన్యం చేస్తాము. అదే దాన్ని బేస్ చేసి దర్పణ్ యాప్ ఉంటుంది మనకి, దానిలో కూడా అప్లోడ్ చేస్తాము. అదే లైవ్గా మానిటర్ చేస్తాము. అదే మేడారంలో ఎట్లా లైవ్గా జరిగింది, ఇక్కడ కూడా లైవ్గా ఏర్పాటు చేసి ఎంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు, ఎంతమంది ట్రేస్ అవుతున్నారు, అది కూడా మనం లైవ్గా పెడతాము. థ్యాంక్ యూ సార్.